సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ప్రధాన జాబ్ అప్డేట్స్ ఏంటంటే, సో వైద్య శాఖలో 52,000 జీతంతో మరి పోస్టులు పడ్డాయి. మరి ఏ జిల్లా అనేది పూర్తి వివరాలు కూడా ఈ వీడియో చూస్తాము. కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. సో మీరు అందరూ ఎన్నో చిన్న చిన్న కామెడీ వీడియోస్ కోసము, పాటల కోసం లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు. మీకు జాబ్ అప్డేట్స్ అందిస్తున్నాం కాబట్టి తప్పకుండా మనకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైతే జాబ్ వస్తుందో వాళ్ళకు మీ మిత్రులు కూడా షేర్ చేయండి. సో ఇక్కడ ఈ వీడియోలో ఏంటంటే, మరి వైద్య శాఖలో 52,000 శాలరీతోని సో మనకు పోస్టులు పడ్డాయి. ఏ జిల్లా, మరి అఫీషియల్ నోటిఫికేషన్ ఏంటి, అన్ని కూడా మనం క్లారిటీగా ఈ వీడియోలో వస్తాము. సో ముఖ్యంగా చూసినట్లయితే దీనికి సంబంధిస్తారంటే, సో ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు, సో ఆరోగ్య శాఖలోని సో ఉద్యోగాలు పడ్డాయండి. దానికి దేశమైనటువంటి అంశం ఏంటంటే, సో హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో అండి. ఏ జిల్లాలో సార్ అంటే ఇది, సో మనకు జగిత్యాల జిల్లాలోని ఎక్కడ సార్ అంటే జగిత్యాల జిల్లాలో. సో జగిత్యాల జిల్లాలో చూద్దామండి, ఏదైనా ఇక్కడ క్లారిటీగా చూద్దాం. సో జగిత్యాల జిల్లాలోని సో డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి మనకు వచ్చినటువంటి సో నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ నుంచి అండ్ సో ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఉద్యోగాలు భర్తీ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం మనం చూస్తాము. సో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మేము అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మనము చూడొచ్చు. ఇది అఫీషియల్, ఇది గవర్నమెంట్. ఇది ఎంత ఏంటంటే జగిత్యాల అంటే డిఓ జగిత్యాల అని చెప్తే ఇది అఫీషియల్ నోటిఫికేషన్. అంటే మనం గవర్నమెంట్ సంబంధించిన మీకు చాలా మంది ఇది ఫేకా రియలా అనేది కూడా క్లారిటీ కోసం నేను క్లారిటీగా చూపిస్తున్నాను మీకు. ఏది రియలా, వాస్తవ రియల్ అన్నట్టు. అందుకేంటంటే మనం గవర్నమెంట్ సైట్ లో కూడా చూడండి, తెలంగాణ గవర్నమెంట్ జగిత్యాల జిల్లా. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు కూడా మనం క్లిక్ చేసుకుని ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. కాబట్టి ఎందుకంటే మీకు చాలా నమ్మకం ఏర్పడడం కోసం అంటే సో ఇక్కడ ఏంటంటే జెన్యూన్ సమాచారం మనకి ఇక్కడ అందించబడుతుంది. సో దానిలో భాగంగా మరి ఏ పోస్టులు వేసారంటే ఇక్కడ ఏ పోస్టులు చూద్దాం. సో భర్తీ అయినటువంటి ఉద్యోగాలు ఏంటంటే ఇది కాంట్రాక్ట్ పద్ధతి చేస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలోని చేస్తా ఉన్నారు. అందులో కాంట్రాక్ట్ పద్ధతి చేస్తున్నారు. సో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 2 విధానాలు. ఇక్కడ ఏంటి, ల్యాబ్ టెక్నీషియన్ ఒకటి, కౌన్సిలర్ పోస్టుకు చేస్తా ఉన్నారు. ఒకటి మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఒకటేమో మెడికల్ ఆఫీసర్, రెండోది ల్యాబ్ టెక్నీషియన్, మూడోది కౌన్సిలర్ పోస్ట్ అని చెప్పేసి మనకు 3 రకాల పోస్టులు ఉన్నాయి. మరి ఏ పోస్టులు ఎన్ని కూడా చూద్దాం. ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది చూద్దామండి. సో ఇక్కడ మెడికల్ ఆఫీసర్ పోస్టులు అనేది ఎన్ని ఉన్నాయి. సో ఇక్కడ మెడికల్ ఆఫీసర్ పోస్ట్ అండి, మెడికల్ ఆఫీసర్ పోస్టులు. సో ఇక్కడ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 4 ఉన్నాయండి. సో ల్యాబ్ టెక్నీషియన్స్, సో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఎన్ని వేస్తారంటే ఒక పోస్ట్ ఉంది. తర్వాత కౌన్సిలర్ పోస్ట్ ఉంది, కౌన్సిలర్. సో ఎందుకు రాస్తున్నాడంటే కొన్ని మీకు స్క్రీన్స్ అన్ని కనబడతలేని కాంటారు కాబట్టి ఇక్కడ మళ్ళీ రెడ్తో రాస్తున్నాడు. మెడికల్ ఆఫీసర్ పోస్ట్ 4 ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ ఏమో, సో ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్స్ ఒకటి ఉంది, కౌన్సిలర్ ఒక పోస్ట్ ఉంది. సో దీనికి అర్హత ఏంటి అనేది కూడా మనం చూద్దాం. అర్హత ఏంటి, దీనికి సంబంధించిన అర్హత ఏంటి. సో ఇక్కడ విద్యార్థులు చూసినట్లయితే, సో మెడికల్ ఆఫీసర్కు ఇంతకుముందు మాట్లాడుకున్నాం. మెడికల్ ఆఫీసర్కు విద్యార్థి ఏంటి, సో మెడికల్ ఆఫీసర్కి ఏ విద్యార్థి అంటే ఇక్కడ సో ఎంబీబీఎస్ చేసి ఉండాలి. నెక్స్ట్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అన్నట్టు. సో మెడికల్ ఆఫీసర్కు ఎంబీబీఎస్ చేసి ఉండాలి. ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకు అదే అవకాశం ఉంది. తర్వాత కౌన్సిలర్ వాళ్ళకి చాలా మంది అవకాశం అండి. సో జనరల్ వాళ్ళకి ఇక్కడ అవకాశం ఉంది కౌన్సిలర్ అనేది. సో ఇక్కడ అదే జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవాలా, వేరే జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు. సరే వేరే జిల్లాలో అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఇస్తారు, ఫస్ట్ వాళ్ళ జిల్లా వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ జిల్లా నుంచి ఎంఏఎస్ ఇక్కడ ఇచ్చిండు. సో ఇక్కడ ఏమన్నారు, కౌన్సిలర్ పోస్ట్ కు సైకాలజీ, సోషల్ వర్క్, సోషియాలజీ, హ్యూమన్ డెవలప్మెంట్ లేదా నర్సింగ్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. సరే లేదనుకోండి, లేకపోతే ఏమవుతుంది, సో అక్కడ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసుకోకపోతే వేరే డిస్ట్రిక్ట్ కూడా ఇస్తారు. కాబట్టి అన్ని జిల్లాలో అప్లై చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం వాళ్ళ జిల్లాకి ఇస్తారు. అది మీకు తెలుసు. సో అందరికి తెలిసిన విషయం. కాబట్టి ఇక్కడ సో ఏమేమి సార్ అంటే సైకాలజీ, సోషల్ వర్క్, సోషియాలజీ ఉండాలి. హ్యూమన్ డెవలప్మెంట్ కానీ, నర్సింగ్ లో గ్రాడ్యుయేషన్ కానీ ఉండాలి. ఇది సో కనీసం 3 ఏళ్ళ అనుభవం లేదా సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలనేది మనకు దానిలో కౌన్సిలర్ పోస్ట్ కు. తర్వాత ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ కు ఏం అడుగుతారు సార్ అంటే, ల్యాబ్ టెక్నీషియన్ చూసినట్లయితే ఇక్కడ సో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ డిప్లొమా అండ్ డిగ్రీ అన్నాడు. సంబంధిత రంగంలో పని అనుభవం అవసరము. దాంతోపాటుగా దీనికి మెడికల్ ఆఫీసర్కు మరి వయస్సు ఎంత, సో మెడికల్ ఆఫీసర్కు 18 నుంచి 40 సంవత్సరాలు వయసు ఎంత, సో 18 నుంచి 44 సంవత్సరాలు. చాలా మంది ఏజ్ అడుగుతున్నారు సార్, ఏజ్ ఎంత వరకు
సో మనం ఫస్ట్ ఇది చూసుకోవాలి. ఫస్ట్ మీరు ఏదైనా పోస్ట్ అప్లై చేస్తారంటే ఫస్ట్ ఏజ్ చూసుకోవాలి, ఎందుకంటే ఏజ్ అన్ని అప్లై చేసిన ఏజ్ వచ్చు కాబట్టి 18-40 సంవత్సరాలు. సో ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ కౌన్సిలర్కి ఎంత వయసు ఉంది? సో ల్యాబ్ టెక్నీషియన్ అయితేనేమో 21 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల దాకా ఉన్నది. సో అదేవిధంగా సో కాబట్టి క్లారిటీగా దేనికి ఎంత అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి అక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మిగతా వాళ్ళకు ఎస్సీ ఎస్టీ మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏం సారంటే సో 5 సంవత్సరాల వరకు చదవలేము, అంటే సుమారుగా 44 అంటే 5 సంవత్సరాలు 40 దాకా పని చేస్తానండి. అట్లా ఇక్కడ 40 వరకు కలుపుకోవాలన్నట్టు. సో దివ్యాంగులు అంటే 10 సంవత్సరాలు. ఉదాహరణకు ల్యాబ్ టెక్నీషియన్ అప్లై చేశారనుకోండి కౌన్సిలర్ పోస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ కౌన్సిలర్ పోస్ట్ కు 21 నుంచి 45. సో 45 అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్సీ బీసీ వాళ్ళకి ఏం చేయాలి? 45 అంటే 50 సంవత్సరాల దాకా ఉంటుంది. సో దివ్యాంగుల కంటే 45 ప్లస్ 10 కలపాలి, 50 అంటే 55 సంవత్సరాల దాకా అండి అట్లా అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ దరఖాస్తు ఎట్లా చేసుకోవాలనేది మీరు చాలా మంది డౌట్ ఉంటుంది. సో మెడికల్ ఆఫీసర్ పోస్ట్ కు అభ్యర్థులు అధికార వెబ్సైట్ నుండి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని పూర్తిగా సంబంధాలు అంటే ఏంటంటే మీకు ఈ విధంగా ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ లో మీకు ఇక్కడ సో ఇక్కడ అనిపిస్తుంది అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని అనిపిస్తుంది మీకు. నా వాయిస్ ఏమవుతుందో ఒకవేళ మీ సైట్ ఓపెన్ చేసి కనిపిస్తుంది అప్లికేషన్ ఫామ్. ఎప్పుడు కానీ మీరు ఏదైనా క్రోమ్ లో గూగుల్ ఓపెన్ చేసినప్పుడు గౌడిన్ అని కొట్టాలి. సో చాలా యాప్స్ ఓపెన్ అవుతాయి. అంటే ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ ఓపెన్ అవుతాయి, ప్రైవేట్స్ అనేది కరెక్ట్ కాదు. మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కొంత సింబలిటీగా ఉంటుంది ఇట్లా. సో ఇక్కడ గవర్నమెంట్ సింబల్ అనేది డిజిటల్ ఇండియా ఇట్లాంటివి కనిపిస్తుంది. ఇది గవర్నమెంట్ సంబంధించిన చూసుకోవాలి. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ డౌన్లోడ్ చేస్తే మనకు వస్తుంది ఇక్కడ ఈ విధంగా. మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా వస్తాయి ఇక్కడ. ఓకేనా. అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఈ ఫామ్ నింపి మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ అక్కడ చూడండి. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఏమేమి కావాలని కూడా దానిలో ఇచ్చాడు. సో డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్, హెల్త్ ఆఫీసర్ మరియు ఇవన్నీ ఎక్కడ అప్లై చెప్పాలి ఇవన్నీ కూడా. సో ఎక్కడ సార్ అంటే సో జగిత్యాల జిల్లాలో, ఇది జగిత్యాల జిల్లా కాబట్టి సో మెడికల్ ఆఫీస్ పోస్ట్ కు 500 రూపాయల ఏంటండి 500 రూపీస్ డిమాండ్ అంటే సో డీడీ తీసి ఎవరి పేరు మీద డిఎంహెచ్ఓ అని చెప్పేసి జగిత్యాల పేరుతో చెల్లించాలి. చెల్లించి ఏం చేయాలా దాన్ని అక్కడ మనం ఇది ఆఫ్లైన్ లో మాత్రమే అప్లికేషన్ అండి, ఆఫ్లైన్ మాత్రమే అప్లికేషన్. సో ఈ కౌన్సిలర్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఫీజు లేదని సూచించవచ్చు, నోటిఫికేషన్ ప్రకారం నిర్ధారించారు కాబట్టి. సో ఇక్కడ ఈ ఓన్లీ మెడికల్ ఆఫీసర్ పోస్ట్కే 500 పెట్టి డీడీ తీయాలి. దీనికి అవసరం లేదు కౌన్సిలర్ కు ల్యాబ్ టెక్నీషియన్ కు అసలు ఫీజు ఏం లేదన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్ పోస్ట్ కి ఎంత శాలరీ ఉంది, చాలా మంది ఈ శాలరీ ఎంత ఉందన్నది. సో మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 52,000 శాలరీ ఉందండి, 52,000 శాలరీ ఉంది. ఓకేనా. నెక్స్ట్ కౌన్సిలర్ ల్యాబ్ టెక్నీషియన్ కు 18,000 శాలరీ ఉంది, 18,000 శాలరీ ఉంది అన్నట్టు. కాబట్టి అది కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మరి ముఖ్యమైన తేదీలు ఏంటి, ఎప్పటిదాకా అప్లై చేసుకోవచ్చు అంటే ఇది ఎప్పటిదాకా అప్లై చేసుకోవచ్చు సార్ అంటే మనం 3 రకాల పోస్టులు ఉన్నాయి ఇందులో. ఒకటి ఏంటంటే మెడికల్ ఆఫీసర్ దరఖాస్తు ప్రారంభ తేదీ అంటే June 20 లాస్ట్. ఇక్కడ ముఖ్యమైన ఏంటంటే June 20. సో అదేవిధంగా దరఖాస్తు ప్రారంభం తేదీ ఎప్పుడు June 20 నుంచి ప్రారంభమైంది అన్నట్టు. సో మెడికల్ ఆఫీసర్ దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు దాకా, సో చివరి తేదీ ఎప్పుడు సార్ అంటే June 26 అండి. సో ఈరోజు మనకి ఎంత డేట్ ఉంది, ఈరోజు 23 ఉంది. సో June 26 వరకు లాస్ట్ డేట్, ఇంకా 3 డేస్ ఉంది అన్నట్టు. June 26, 2025. ఓకేనా. 2020 అంటే సో ఇంక 3 రోజులు డేట్ ఉంది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి June 20 నుంచి తీసుకుంటారు అప్లికేషన్ ఫామ్స్ అనేది. సో ఎప్పటిదాకా లాస్ట్ డేట్, సో June 26 దాకా లాస్ట్ డేట్ అన్నట్టు. సో ఇవన్నీ ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు, సో అదే రోజున మెడికల్ ఆఫీస్ అదే లాస్ట్ రోజులోనే కౌన్సిలర్ ల్యాబ్ టెక్నీషియన్ వారికి ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇందులో కౌన్సిలర్ ల్యాబ్ టెక్నీషియన్ డైరెక్ట్ ఇంటర్వ్యూ చేస్తారు. ఏ రోజు అంటే ఇంటర్వ్యూలు ఎప్పుడైనా కూడా చూసుకోవచ్చు. ఇంటర్వ్యూ డేట్ చూసినట్లయితే June 26న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నారు కాబట్టి. సో ఇక్కడ దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా ఇక్కడ మీరు గవర్నమెంట్ సంబంధించి మీరు అనుకోవచ్చు సైట్ లో, గవర్నమెంట్ సైట్ లో మనం చూసినప్పుడు ఈ విధంగా చూపిస్తుంది. సో వాళ్ళకి విజిట్ ఇచ్చారు అన్నట్టు ఉద్యోగ ప్రకటన అని చెప్పేసి వాళ్ళ ఆఫీస్ నుంచి, అంటే ఏ ఆఫీస్ నుంచి ఇస్తారంటే జగిత్యాల ఆఫీస్ నుంచి ఈ విధంగా పరిమిత కాల కొరకు పొరుగు సేవల ప్రతిపాదికన అని చెప్పేసి ఇచ్చిండు. సమీకృత వ్యాధి నిర్ధారణ పథకం కింద పొరుగు సేవల ప్రతిపాదికన పరిమిత కాల వ్యవధి కోసము. సో ఇక్కడ 15/9/2020 వరకు సలహాదారు కౌన్సిలర్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ సేవలకు అర్హులైనటువంటి అభ్యర్థులను సో June 26 వరకు అంటే వాకింగ్ ఇంటర్వ్యూ అన్నాడు. తమ ఒరిజినల్ సర్టిఫికేట్ తో రావాలండి. ఎవరైతే ఇంటర్వ్యూ పోతున్నారో ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. జిరాక్స్ తో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం మరియు సో అక్కడ అన్ని కలెక్టర్ ఆఫీస్ అంటే జగిత్యాల ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అని చేయాల్సి ఉంటుంది. ఇది దానికి సంబంధించిన సమాచారం. కాబట్టి ఇక్కడ క్లియర్ గా దేనికి సంబంధించి ఏమో ISO
ఇది కౌన్సిలర్ అండ్ టెక్నీషియన్ సంబంధించింది, ఇది కూడా సేమ్. కాబట్టి మనకు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ ఉంది. అప్లికేషన్ ఫామ్ లో ఉంది ఏమేమి కావాలా, ఇవన్నీ ఫామ్ నింపాలండి, ఇవన్నీ నింపేసారు. మీరు ఎక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి మీ కేటగిరీ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఓకేనా. సో ఎప్పుడైనా లెటర్ ఫామ్ నింపేటప్పుడు క్యాపిటల్ లెటర్తో నింపాలి. తర్వాత మీ మార్క్స్ 10th మార్క్స్ ఎన్ని, ఓకేనా, క్వాలిఫికేషన్ ఏంటి అన్ని కూడా ఇక్కడ డీటెయిల్గా నింపాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. తర్వాత ఇది మీరు అక్కడ జగిత్యాల ఆఫీస్లోని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు మన ఈ ఛానల్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.